స్వల్ప స్కోర్లు నమోదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను మట్టి కరిపించి తొలి మ్యాచ్లో ఎదురైన ఘోర అవమానానికి పక్కాగా ప్రతీకారం తీర్చుకుంది. గాయపడిన సింహంలా బంగ్లాపై విరుచుకుపడిన ఆసీస్ తమతో వ్యవహారం ఆషామాషీ కాదని నిరూపిస్తూ రెండు టెస్టుల సిరీస్ 1-1తో విజయవంతంగా సమం చేసింది. బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన ఈ 5 రోజుల మ్యాచ్ కేవలం రెండో రోజు సెకండ్ సెషన్ తొలి ఓవర్లోనే ముగియడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను కేవలం 64 పరుగులకే చాప చుట్టేసిన ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభం నుంచే పట్టు బిగించింది. ఆ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్లో 210 పరుగులు చేసి ప్రత్యర్థిపై 146 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాను ఆసీస్ బౌలర్లు మరోసారి తమ పదునైన బంతులతో వణికించారు. ఆసీస్ పేసర్ల ధాటికి తాళలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లోనూ కేవలం 95 పరుగులకే దారుణంగా కుప్పకూల్చారు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించి రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఏకంగా 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్తో 6 వికెట్లు తీసి బంగ్లా మిడిల్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీశాడు. నాథన్ లయన్ తన స్పిన్ మ్యాజిక్తో 3 వికెట్లు దక్కించుకోగా జోష్ హేజిల్వుడ్ 1 వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ పతనాన్ని పూర్తి చేశాడు. తొలి టెస్టులో సంచలన విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న బంగ్లాదేశ్కు టెస్టు క్రికెట్లో అసలైన సవాల్ ఎలా ఉంటుందో ఆసీస్ రుచి చూపించింది. సొంత గడ్డపై ఆసీస్ను ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాను రెండో మ్యాచ్లో ఏకపక్షంగా మట్టి కరిపించడం ద్వారా ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బౌలింగ్కు విపరీతంగా సహకరించిన పిచ్పై ఆసీస్ పేస్ దళం విసిరిన పదునైన బంతులకు బంగ్లాదేశ్ బ్యాటర్ల దగ్గర ఏమాత్రం సమాధానం లేకుండా పోయింది. మ్యాచ్ తొలి రోజు నుంచే ఆస్ట్రేలియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై నిరంతర ఒత్తిడిని కొనసాగించారు. ఏ దశలోనూ బంగ్లాదేశ్ పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆసీస్ బౌలింగ్ విభాగం కట్టడి చేసింది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ సాధించిన చారిత్రాత్మక విజయానందం కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితమైపోయింది. మొదటి మ్యాచ్ ఓటమితో వచ్చిన విమర్శలకు ఆస్ట్రేలియా జట్టు మైదానంలో తమ ప్రదర్శనతోనే గట్టి సమాధానమిచ్చింది. టెస్టు మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసిపోవడం అభిమానులతో పాటు క్రికెట్ పండితులను కూడా విశేషంగా ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ పొడవునా పూర్తి కంట్రోల్లో కనిపించిన ఆస్ట్రేలియా కంబ్యాక్ ఇవ్వడంలో తమకు తారస్థాయి నైపుణ్యం ఉందని నిరూపించింది. మొత్తానికి ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో విజృంభించిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్ను సమం చేసి తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.